ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్లో చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. సోమవారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్లో గోల్డెన్ డక్కా వెలతిరిగిన హిట్ మ్యాన్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన ప్లేయర్ గా నిలిచాడు. ట్రెంట్ బోల్ట్ బౌలింగ్ లో అవుట్ అయి ఈ అనవసరపు జాబితాలో చోటు సంపాదించాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో రోహిత్ తొలి సీజన్ నుంచి ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో డకౌట్ తో కలిపి హిట్ మ్యాన్ 17 సార్లు డకౌట్ అయ్యాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వెటరన్ బ్యాటర్ దినేష్ కార్తిక్ చెత్త రికార్డును సమన్ చేశాడు. అతడు కూడా ఇప్పటి వరకు 17 సార్లు డకౌట్ అయ్యాడు. ఇక ఐపీఎల్లో కెప్టెన్సీ కోల్పోయి కేవలం ప్లేయర్ గానే ఆడుతున్న రోహిత్ శర్మ ఆశించిన మేర రాణించలేకపోతున్నాడు. ఈ సీజన్లో ఆడిన 3 మ్యాచ్ల్లోనూ కేవలం 69 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోర్ 42. ఇక రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ సందర్భంగా ముంబై జట్టు ఓ అరుదైన రికార్డు సాధించింది. లీగ్ చరిత్రలో 250 మ్యాచ్లు ఆడిన తొలి జట్టుగా అవతరించింది. తొలి సీజన్ నుంచి లీగ్ లో భాగమైన ముంబై ఇప్పటి వరకు 250 మ్యాచ్ల్లో ఆడింది. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి కొనసాగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ వంటి జట్ల కంటే ముందే ఈ ఫీట్ ను సాధించింది. అత్యధిక ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన జాబితాలో ముంబై ఇండియన్స్ టాప్ లో ఉండగా తర్వాతి స్థానంలో ఆర్సీబీ ఉంది. ఆ జట్టు ఇప్పటి వరకు 244 మ్యాచ్ల్లో తలపడింది. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 241, కోల్కతా నైట్ రైడర్స్ 239, పంజాబ్ కింగ్స్ 235 మ్యాచ్లున్నాయి. నిషేధం కారణంగా 2016, 2017 సీజన్లకు దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ 228 మ్యాచ్లు మాత్రమే ఆడింది. రోహిత్ కెప్టెన్సీలో ముంబై 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో టైటిల్ గెలిచింది. దీంతో ప్లే ఆఫ్స్, ఫైనల్ వంటి మ్యాచ్లు కూడా ఆడి అన్ని జట్ల కంటే ముందే 250 మ్యాచ్లు ఆడిన జట్టుగా అవతరించింది.